పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ मौजूद है, लेकिन आवाम जो है वो बहुत बड़े जमे कफीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है। आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए, फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल के नाज़रीन ఓ పక్క పాక్ భారత్ పై యుద్ధానికి కాలు దువ్వుతుంటే మరో పక్క అక్కడి జనం ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తానీయులు నిరసన చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ని 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించారు. అనంతరం 2023 ఆగస్టులో అవినీతి ఆరోపణలపైన ఆయన్ను అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇమ్రాన్ ఖాన్ పైన పెట్టిన కేసులన్నీ సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరేపితమై మోపినవేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నాయకత్వంలో ప్రజలు సైన్యం పైన తిరగబడినా దానిని కఠినంగా అణిచివేశారు. ఇమ్రాన్ మద్దతుదారులను జైళ్లలో వేయడం, నిరసనలను అణిచివేయడం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా మరోసారి యాక్టివ్ అయ్యారు. పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతిదాడులకు దిగింది. పాక్లోకి చొచ్చుకు వెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లుగా సమాచారం. పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ భారీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ దుశ్చర్యతో చిర్రెత్తిన భారత సైన్యం రెచ్చిపోతుంది. పాకిస్తాన్కు భారత్ దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్లోని పెషావార్, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్ పైన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని కరాచీ పోర్టు పైన భారత నౌకాదళం క్షిపణి దాడులు జరిపింది. పలు మీడియా నివేదికల ప్రకారం ఈ దాడిలో కరాచీ పోర్టుకు తీవ్ర నష్టం కలిగినట్లుగా సమాచారం. పోర్టులోని కొన్ని ముఖ్యమైన విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఈ దాడిలో భారత నౌకాదళం నుంచి సముద్రంలో నుంచే అనేక టోమాహాక్, బ్రహ్మాస్ తరహా క్షిపణిలు ప్రయోగించబడ్డాయి. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ దాడి ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడినట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.